సార్, నేను 6 నెలల నుంచి ఆటోకి ఈఎంఐ కూడా కట్టట్లేదు. ఇక నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను సార్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నాన్నకి హెల్త్ ప్రాబ్లం, అన్నయ్య తమ్ముడు చదువుకుంటున్నారు సార్. నేనేమో ఆపుతావా? నేను నీ చరిత్ర అడగట్లేదు, నా బాకీ ఎలా కడతావు అది చెప్పు. మచ్చ సుబ్బారావు. సరే సార్, అయితే నెలకి 1000 రూపాయలు చొప్పున ఈఎంఐ లాగా కట్టేస్తాను. మీకు ఓకేనా? ఆహా, నెలకి 1000 రూపాయలు అంటే ఈ లెక్కన నేను ముసలోన్నయ్యేదాకా నువ్వు ముసల్దాని అయ్యేంత వరకు కడుతూనే ఉంటావా? అంతకంటే నా దగ్గర మరే దారి లేదు సార్. ప్లీజ్ సార్, ఒప్పుకోండి సార్. ఓకే, కానీ ఈఎంఐలు సరిగా కట్టకపోతే అప్పుడేం చేయాలి మచ్చా సుబ్బారావు? లేదు సార్, తప్పకుండా కడతా. ఇందాక ఆటో ఈఎంఐ 6 నెలల నుంచి కట్టలేదన్నావు. అంటే ఎక్కువ అమౌంట్ కదా సార్. మీకు 1000 రూపాయలే కదా, కడతాను సార్. నెల కరెక్ట్ గా కట్టకపోతే నీ ఆటో తీసుకుని పోతా, అర్థమైందా? సరే, నీ ఫోన్ నంబర్ చెప్పు. ఎందుకు సార్? నువ్వు జంప్ అయిపోతే పట్టుకోవాలి కదా, అందుకు చెప్పు. అయ్యో, 9999. అమ్మో దయ్యం! కనులే కలగనగా నిజమై బల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జదగా కలగలిసి ముడలయ్యేనో అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో సార్, అలవాటులో దయ్యం పోయిందా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. నేను కళ్ళు మూసుకున్నాను. మీకు దయ్యం అంటే భయమా? దయ్యాలంటే నా ఫ్రెండ్స్ అనుకున్నావా? అవంటే నాకు భయమే. సార్ వదలండి సార్, వదలండి వదలండి సార్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. సార్, ఏంటి మంత్రాలు చదువుతున్నారు? దయ్యం రాకూడదు అనా? వెళ్దాం పద, ఇక్కడుంటే చాలా డేంజర్ అయ్యేలా ఉంది. త్వరగా రా మచ్చ సుబ్బారావు. సార్, నా పేరు మచ్చ సుబ్బారావు కాదు, ప్రియా. అంటే నీ పేరు కూడా అబద్ధమేనా? ఎంత మోసం! ఆడపిల్లలు ఎవరైనా సుబ్బారావు అనే పేరు పెట్టుకుంటారా సార్? నేను చెప్పినా మీరెలా నమ్మారు? అలా నమ్మేశానులే. ఇంతకీ ఆ మచ్చ
అది నిజమైన మచ్చే. అమ్మయ్యా, అదైనా నిజం చెప్పావు. ఏంటి సార్? ఏం లేదులే, వెళ్దాం పద. లేదంటే లేదంటే దయ్యం వస్తుంది, పద. వచ్చే అలానే ఉంది సార్, కానీ నా ఆటో స్టార్ట్ కావట్లేదే. అయ్యో, అయితే ఇక్కడే వదిలే, రేపొచ్చి తీసుకుందు గాని. నా కారులో వెళ్ళిపోదాం. అమ్మో, నా ఆటో ఎవరైనా ఎత్తుకుపోతే? ఇంకా బోలెడంత లోన్ ఉంది. సరే, ఒక పని చేద్దాం. ఏంటి సార్? నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటోవని. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా, ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం, మోగాయిలే మేళ తాళాలుగా. నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో, మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో. నీ ఆటో సేఫ్గా ఇంటికి వచ్చిందా? రేపు రిపేర్ చేయించుకో. ఇంత కరెక్ట్ గా మా ఇంటికి ఎలా తీసుకొచ్చారు సార్? అప్పు వసూలు చేసుకోవాలి కదా, అందుకే నీ ఇల్లు ఎక్కడుంది, నీ ఆటో ఎక్కడ తిరుగుతుందని అంతా తెలుసుకున్నాను. బానే ఫాలో అవుతున్నారు. మొత్తానికి థ్యాంక్స్ సార్. నా పేరు సార్ కాదు, కృష్ణ. అలాగా, సరే కృష్ణ గారు, నేను వెళ్తాను. ఒక్క నిమిషం ప్రియా. ఏంటో చెప్పండి. అది ఇంతవరకు ఏ అమ్మాయితో నేనంత దగ్గరగా ఉన్నది లేదు. నువ్వు నన్ను హక్ చేసుకుంటే నాకు ఏదోలా అయిపోయింది. మరి నీకు? నాకు అలవాటైపోయింది. ఏంటి? మరి లేకపోతే ఏంటండి, నాకు మగాళ్ళని వాటేసుకోవడం అలవాటు అనుకున్నారా? నాకు కూడా ఫస్ట్ టైమే ఆ దయ్యం వచ్చింది కాబట్టి భయంతో అలా వాటేసుకున్నాను. నెక్స్ట్ టైం ఈఎంఐ తీసుకోవడానికి మళ్ళీ అక్కడే కలుద్దాం. ఎందుకు? దయ్యం వస్తుందేమో అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. ఏంటి, సోప్ వేస్తున్నారా? అంటే నిజం చెప్పడాన్ని సోప్ వేయడమంటారా మీ భాషలో? చూడు, అదంతా నాకు తెలీదు. నా మనసు కనిపించింది చెప్తున్నాను. నీ అందం, అమాయకత్వం నాకు చాలా బాగా నచ్చాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? ఓ సారీ, మనసులో ఉన్నది తెలియకుండా అలా బయటకు వచ్చేసింది. వెంటనే చెప్పాల్సిన పని లేదు. బాగా టైం తీసుకుని ఆలోచించి ఓకే చెప్పు. బాయ్. అరే, నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఒకసారి నా ఫోన్కి డయల్ చేస్తావా? నంబర్ చెప్పండి. 990066.
ఫోన్ నా జేబులోనే ఉందే. నిజం చెప్పండి, నా నంబర్ తీసుకోవాలనే కదా ఈ డ్రామా? ఏ గుళ్ళు నువ్వు డ్రామా ఆడలేదా? ఇది కూడా అంతే. సరే, నేను వెళ్తాను. నేను వస్తాను. హా? ఏంటి ఏమన్నారు? ఆ, ఆ, అదే నేనిప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చి కలుస్తాను అంటున్నాను. బాయ్ మచ్చప్రియ. హా? ఏమ్మా ఇంత లేట్ అయింది? ఆటో రిపేర్ వచ్చింది నాన్న. సర్లే, తొందరగా స్నానం చేసి భోంచేయి. అలాగే నాన్న. హా. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాయ్ మచ్చప్రియ. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అది 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 నాకే వార్నింగ్ ఇస్తుందా? నాకు వార్నింగ్ ఇస్తుందా? దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను. నేను వదిలిపెట్టను. అమ్మాయి గారు. కార్తిక, అమ్మాయి గారు, ఏమైంది కార్తిక? ఒక ఆటో డ్రైవర్ నాకు వార్నింగ్ ఇచ్చింది డాడీ. వాట్? ఆటో డ్రైవరా? అదే అది నన్ను నోటికొచ్చినట్టు తిట్టింది. నన్నే కాదు, నిన్ను కూడా తిట్టింది. నువ్వు ఒక యూజ్లెస్ ఫాదర్ వంట, వేస్ట్ ఫాదర్ వంట. అమ్మాయి గారు, మీరింత తాగేసి రావడం ఎవరైనా చూస్తే అయ్యగారు పరువు పోతుందండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? కార్తిక! ఏంటి నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా? అందరూ ఒకటే జాతి. అసలు మిమ్మల్ని... కార్తిక ఆగు! ఏంటమ్మా ఇది? డాడీ, అది 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 డాడీ, దానికి ఎంత పొగరో తెలుసా డాడీ? నా ఫ్రెండ్ ముందు నాకు వార్నింగ్ ఇచ్చి అవమానపరిచింది. దాన్ని చంపేస్తాను. దాన్ని చంపేస్తాను. డాడీ, అది నాకు సెల్ఫీ ఇచ్చింది తెలుసా? నీకు చేతనైతే వచ్చి ఏం చేసుకుంటావో చేసుకో అంది. ఇదిగో చూడు డాడీ.
అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు. యూస్లెస్ ఫాదర్నా? నేను యూజ్లెస్ ఫాదర్నా? డిలీట్ చేసేశాను. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. హలో ఇన్స్పెక్టర్ గారు, ఆ ఆటో రాణమ్మని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? సార్, ఒక పని మీద రేపు కర్నూలు వెళ్తున్నాను. నేను రాగానే ఆ రాణమ్మని అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ అవ్వాలి. ఆ రాణమ్మ అరెస్ట్ అయి జైల్లో గడపడం నేను చూడాలి. అలాగే సార్. తప్పకుండా. ఉంటాను సార్. ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? ఆ జంటను చూడగానే నీకు కృష్ణ గుర్తొచ్చాడు కదా? లేదు, అలాంటిదేం లేదు. నేనేదో మామూలుగానే చూశాను. మామూలుగా కాదులే, అలా అనుకుని చూశావు. అలానా? అలా అంటే ఎలా? అదే, ప్రేమతో చూశావు. వాళ్ళని చూడగానే నీలో దాగున్న ప్రేమ బయటకొచ్చింది. వెంటనే నీకు ఆ కృష్ణ గుర్తొచ్చాడు కదా? అలాంటిదేం లేదు. అయినా మనకి లవ్ గివ్వు ఇలాంటివేం పడవు. ఇది ప్రియ అందరిలాంటి ఆడపిల్ల కాదు, చాలా రేర్ పీస్. లవ్ లో పడకముందు ప్రతి పిల్ల ఇలాగే అంటుంది, కానీ ఆ టైం వచ్చేసరికి అందరిలాగే ఆలోచిస్తుంది. నువ్వు కూడా అంతే. ఆ కృష్ణ నిన్ను హక్ చేసుకున్నప్పటి నుంచి నీలో చాలా మార్పులు మొదలయ్యాయి. అలాంటిదేం లేదని చెప్తున్నానా? ఎదిగో, నువ్వెవ్వరికైనా అబద్ధం చెప్పచ్చేమో కానీ నాకు చెప్పలేవు. ఎందుకంటే నేను నీకు అంతరాత్మని. ఇప్పటికైనా నీ సిగ్గుకు అర్థమేంటో బయటకు చెప్పు. ఏమో నాకు తెలీదు. నీకు తెలిస్తే నువ్వే చెప్పు. నేనే చెప్పాలా? సరే, ఆ సిగ్గుకి అర్థం ప్రేమ. ఆ ప్రేమకి కారణం అదిగో అతనే. ఆగండి! ఆటో ఎందుకు తీసుకెళ్తున్నారు? ఫైనాన్స్ లో డబ్బులు కట్టకపోతే వదిలేస్తారా? మీ అన్నతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అవసరం లేదు. నా తరపున ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఆటో తీసుకెళ్ళండి.